నేనేం చేయలేను అనుకుంటున్నావా? ఇంకా నా వల్ల కాదు, నేను ఈ జీవితం చేయలేను, చాలు, ఇప్పటి వరకు నేను చేసింది చాలు, ఈ కష్టాలు నాకు చాలు, ఇంక నేను ఇది ముందుకు కొనసాగించలేను అనుకుంటున్నావా? అయితే ఈ వీడియో నీకోసమే. ఒక గ్రద్ద ఆయుష్ 70 సంవత్సరాలు ఉంటుంది. 40 సంవత్సరాలకు ఒకసారి గ్రద్ద బలహీన పడిపోతూ ఉంటుంది. అది ఎగరలేదు, వేటాడలేదు, నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతుంది. వేటాడి ఉన్న దాని ముక్కు బలహీన పడిపోతుంది. కాలి గోళ్ళు వంగిపోతాయి. ఏదన్నా పట్టుకోవాలన్నా పట్టుకోలేదు, ఏదైనా తినాలన్నా తినలేదు. అంతటి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయి ఇంకా చనిపోదాము, ఇక అది చనిపోతుంది, ఇంకా అయిపోయింది గ్రద్ద పని అనుకునే స్టేజ్లోకి వెళ్ళిపోతుంది గ్రద్ద. అయినా కూడా ప్రకృతి వాటికి ఇంకొక అవకాశం ఇస్తుందన్నమాట. అవి కూడా చాయిస్ తీసుకొని అందరికీ దూరంగా, అన్నిటికీ దూరంగా ఒక ఎత్తైన ప్రదేశానికి వెళ్ళిపోతాయి. ఆ బండరాయి, పెద్ద రాయి ఉన్న ప్రదేశంలో కూర్చొని తన ముక్కుని ఆ బండరాయికేసి కొట్టుకుంటుంది. ఎంతలా కొట్టుకుంటుందంటే రక్తం కారుతుంటుంది. చనిపోయేంత బాధలో దాన్ని భరిస్తూనే ఆ ముక్కు ఇరిగిపోయేంత వరకు రాయికేసి కొట్టుకొని ఆ ముక్కుని ఎరగొట్టుకుంటుంది అనమాట. అలాగే కాలి గోళ్లను కూడా తీసుకుని ఆ బండకేసి రుద్ది ఎంత నొప్పి బేర్ చేస్తుందంటే చెప్పలేనంత నొప్పిని బేర్ చేస్తూ కూడా అది రుద్దుకుని అలా తీసుకుంటుంది అనమాట ఆ గోళ్ళని కూడా. అలాగే తన ఇరిగిపోయిన ముక్కుతోటే తనకున్న ఈకల్ని కూడా లాగేసుకుంటుంది. తను ఎగరలేకపోతుంది కదా, ఆ ఈకల్ని మొత్తం లాగేసుకుంటుంది. ప్రతి గ్రద్ద కూడా 40 సంవత్సరాలకు ఒకసారి ఇటువంటి ప్రాసెస్ నుంచి బయటికి వెళ్ళాల్సిందే. తన జీవితంలో ఇటువంటిది కంపల్సరీగా చేయాల్సిందే. కానీ అది 40 సంవత్సరాల ఈ ప్రాసెస్ ఆ తర్వాత 6 నెలల్లో గ్రద్ద ఒక కొత్త గ్రద్దగా మారి దాని జీవితాన్ని మళ్ళీ క్రొత్తగా తయారు చేసుకునేది. ఎగరగలుగుతుంది, పొడవగలుగుతుంది, కొత్త ముక్కు వస్తుంది, కొత్త గోళ్ళు వస్తాయి, దానికి కొత్త ఈకలు వస్తాయి, క్రొత్తగా ఎగరగలుగుతుంది. ఇది మనిషి చేయాల్సింది కూడా ఇది. నువ్వు చదువుతున్నావా? చదువు, ఈ టైంలో కాన్సన్ట్రేట్ చేసి చదువుకు. నువ్వు ఉద్యోగం చేస్తున్నావా? ఉద్యోగం మీద ఫోకస్. నువ్వు బిజినెస్ చేస్తున్నావా? బిజినెస్ మీద ఫోకస్ చేయి. నీకు ఇప్పుడు నువ్వు అన్కంఫర్ట్గా ఉంటే రేపు కంఫర్టబుల్గా ఉంటావు. ఈరోజు నువ్వు కంఫర్ట్ని కోరుకుంటే రేపు నువ్వు అన్కంఫర్టబుల్గా ఉంటావు. ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా ఫోకస్డ్గా ఉండాలి.